నేపాల్లో జరుగుతున్న జెన్జీ రెవల్యూషన్ రేపిన జ్వాలలు ఇంకా ఆడటం లేదు. జెన్జీ నిరసనల్లో ఇప్పటి వరకు 30 మందికి పైగా మరణించారు. దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చేస్తామన్న ఆ దేశ ఆర్మీ హెచ్చరికలను కూడా నేపాల్ యువత భయపడలేదు. మొదట శాంతియుతంగా సాగిన నిరసనలు ఇప్పుడు హింసాత్మకంగా మారుతున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ షాపింగ్ మాల్స్ని లూటీ చేయడం వల్ల ఈ ఉద్యమం తప్పుదారి పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. జెన్జీ ఆందోళనలతో ప్రభుత్వంలోని కీలక నేతలు దేశం విడిచి పారిపోతున్నారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ఆర్మీ హెలికాప్టర్స్కు వేలాడుతూ పారిపోతున్నారు. కాగా ఇప్పటికే ఆ దేశ మాజీ ప్రధాని కేపీ ఓలీ దేశం విడిచి పారిపోయారు. మరోవైపు ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ను నడి రోడ్డుపై ఉరికించి దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేపాల్లో పరిస్థితి ఇలా ఉండగా కొంతమంది భారతదేశంలో కూడా అవినీతికి వ్యతిరేకంగా ఇలాంటి ఉద్యమాలు పుట్టాలని వీడియోలు చేస్తున్నారు. కానీ ఒక బలమైన రాజ్యాంగ పునాదులపై నిర్మింపబడ్డ దేశంలో ఇలాంటి ఉద్యమాలు అత్యంత ప్రమాదకరం అంటూ మేధావి వర్గం చెబుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు.